నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రేట్ విజయ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, అప్పుగా మనం కొంతమందికి డబ్బులు ఇస్తూ ఉంటాము, కొంతమందికి అయితే ఫ్రెండ్స్లో అవనియండి, రిలేషన్లో అవనియండి, వాళ్ళ పరిస్థితి చూసి కూడా ఇస్తూ ఉంటాం. మళ్ళీ రిటర్న్ వస్తుంది అనుకుంటాం, కానీ ఎన్నాళ్ళైనా కూడా అడిగి అడిగి విసిగెత్తిపోతాం, కానీ రిటర్న్ రాకుండా ఉంటాయి. ఇట్లా ఇచ్చిన అప్పు కానీ లేదా డబ్బులు కానీ మనకి రిటర్న్ వచ్చేలా చేసుకుంటాకి ఏదైనా రెమెడీ చెప్తారా? అలాగే ముఖ్యంగా వస్తువులు కూడా, కొన్ని పోగొట్టుకున్న బంగారం అవనియండి, వాల్యుబుల్ వస్తువుల్ని పోగొట్టుకుంటాము, వాటిని కూడా తిరిగి పొందటానికి ఏమైనా రెమెడీ ఉంటుందా మేడం? అబ్సల్యూట్లీ స్వప్న, మీరు అన్నట్టు మీరు ఇచ్చినప్పుడు మన వైబ్రేషన్ అంటే ఇచ్చిన తర్వాత రావట్లేదు అనుకుంటున్నాము, కానీ ఆ టైంలో మన వైబ్రేషన్ ఎలా ఉండింది అనేది మనకు అది గుర్తుండదు. అవును, అంటే ఇచ్చేటప్పుడు ఒక ఫియర్ అనేది ఉంటుండొచ్చు, అందుకు మనకు అది వస్తుందో లేదో అనే ఒక ఫియర్తో ఇచ్చినందుకు మన దగ్గరికి అది రావడానికి కూడా అంతే టైం పడుతుంది. సో ఇచ్చే ముందు కూడా మనం ఎలా అనుకోవాలి అంటే, ఈ అబండెన్స్ని నేను వాళ్ళకి ఇస్తే అది వాళ్ళకి యూజ్ అవ్వాలి, ప్లస్ నేను ఇచ్చినప్పుడు అది నాకు మల్టిపుల్గా రావాలి అనే ఒక థాట్తో ఇవ్వాలి. ఓహో, ఇచ్చేటప్పుడే అలా అనుకోవాలంటారు. ఇది ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఎవరికన్నా 1,00,000 రూపాయలు ఇచ్చాము అంటే ఆ 1,00,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచే రావాలి అని ఆలోచించడం కూడా తప్పు. అది ఎలాగో నా దగ్గరికి 1,00,000 అనేది రావాలి అనే ఒక థాట్ ప్రాసెస్ లో అది ఇచ్చేటప్పుడు అలాంటి ఒక దృక్పథంతో, అంటే అది చెప్పడం చాలా ఈజీ, కానీ ఎవరికన్నా డబ్బులు ఇచ్చినప్పుడు ఏమనుకుంటాం మనము, అయ్యో వీళ్ళు నిజంగా తిరిగిస్తారా లేదా, అదే డౌట్ తోనే ఇస్తారు చాలా మంది. అక్కడే మనకు మన ఆ ప్రాసెస్ అనేది అక్కడ ఆ ఎనర్జీకి స్టక్ ఎనర్జీ అయిపోతుంది. సో ఇలా స్టక్ ఎనర్జీని మనము ఆ బ్లాకేజ్ ని మనం అన్బ్లాక్ చేయాలి. సో దానికి రెమెడీ ఉంది స్వప్న. మీరు అన్నట్టు వస్తువులైనా మన మనీ పరంగానైనా ఏదైనా కూడా దాన్ని మనం చేయడానికి మనకు వేదిక్ స్విచ్ వర్డ్ ఉంది. సో మన సనాతన ధర్మంలో కూడా ఒక స్విచ్ వర్డ్ ఉంది, అది మనం వాడాలి ఈ అన్బ్లాక్ చేయడానికి. సో అది దురంత్ దేవ్. మేడం ఇది చేసేటప్పుడు స్వప్న ఎప్పుడైనా ఫస్ట్ కామ్ స్టేట్ లో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే, మన 2 palms ని రబ్ చేయాలి. ఒక 11 times రబ్ చేయండి. 11 times రబ్ చేసిన తర్వాత దాన్ని మీ కళ్ళ దగ్గర పెట్టాలి. ఆ తర్వాత మీ కళ్ళని ఓపెన్ చేసినప్పుడు మీ పామ్స్ని చూడండి. ఈ ప్రాసెస్ వల్ల మనము మన సోల్ని యాక్టివేట్ చేస్తున్నాము. యాక్టివేట్ చేసి ఈ దురంత దేవ్ అనే ఒక ఈ ప్రాసెస్ని, అంటే మీరు మాట్లాడడానికి అదే చెప్పడానికి దురంత దేవ్ అని చెప్పొచ్చు 21 times. అలా కాదు నేను రాస్తాను అంటే అది మీరు ఇక్కడ గ్రీన్ పెన్తో ఒక పేపర్ మీద, ఏదన్నా వైట్ పేపర్ మీద దురంత దేవ్ అని 21 times రాయండి. అంటే మార్నింగ్ ఏ టైంలో అయినా ఇలా రాయొచ్చు. ఆ తర్వాత మీరు విజువలైజ్ చేయండి, తనకు అంటే మీరు ఇచ్చిన వాళ్ళు మీకు డబ్బు ఇస్తున్నట్టు, మళ్ళీ వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉన్నట్టు, అంటే అబండెన్స్ వాళ్ళ దగ్గర కూడా ఉంది అన్న ఒక దృక్పథంతో వాళ్ళని చూడండి. అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు నాకు తిరిగి ఇస్తున్నారు అని వాళ్ళని కూడా మీ అబండెన్స్ లోకి, వాళ్ళ ఒక ప్రాస్పెరిటీ అనే ఒక కాన్షియస్నెస్ ని తీసుకురండి. ఈ ఎనర్జీలో ఏమవుతుంది అంటే, మీరు కోల్పోయిన ఆ వస్తువు కానీ లేదా మీరు అనుకున్న ఆ మనీని కానీ మీరు త్వరగా అట్రాక్ట్ చేయడానికి ఇది తోడ్పడుతుంది. సో ఇది వాడండి, ఇది షార్ట్గా పనిచేస్తుంది. కాబట్టి దురంత దేవ్. దురంత దేవ్ అనే వర్డ్ని ఒక 21 times పలకాలి, లేకపోతే రాయాలి. రాసేటప్పుడు మనమైతే కనుక ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఖచ్చితంగా మనం పోగొట్టుకున్న వస్తువు కానీ డబ్బులు కానీ తిరిగి వస్తాయన్న నమ్మకంతో చేయాలి. ఎన్ని రోజుల్లో రిజల్ట్ చూడొచ్చు అంటారు? ఇది 21 days చేయండి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి 1 కోటి రూపాయలు వచ్చి ఉంటాము, లేదా బిజినెస్ పరంగా మనము చాలా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం. కాబట్టి మీరు 21 days నేను చేస్తాను అనే ఒక ప్రాసెస్ ని మొదలు పెట్టండి. ఎప్పుడైనా 21 days చేసేటప్పటికే మీరు అనుకున్నట్టు రిజల్ట్ రావడానికి అది ఈజీగా దోహదపడుతుంది. ఈ రిజల్ట్ వల్ల మీరు అనుకున్నది ఒకటే ఉండొచ్చు,
అంటే 1 lakh రావట్లేదు అనుకోవచ్చు, కానీ అక్కడ ఏ బ్లాకేజ్ ఉందో ఆ బ్లాకేజ్ అన్నిటినీ ఎక్కడ ఏ అబండెన్స్ బ్లాకేజ్ ఉన్నా, అంటే అప్పులు ఇచ్చినందుకే కాకుండా వేరే ఏదన్నా మనకు తెలియని బ్లాకేజ్ కూడా ఈ స్విచ్ వర్డ్ వల్ల ఓపెన్ అయిపోతుంది. మీకు ఆపర్చునిటీస్ అనేది కలుగుతుంది. మళ్ళీ ఆ మనీ అనేది మేనిఫెస్ట్ అవ్వడానికి కూడా ఇది చాలా పనిచేస్తుంది. నేనైతే ఎప్పుడూ వాడతాను. నేను జస్ట్ 21 టైమ్స్ చెప్తాను. చెప్పిన తర్వాత ఆపర్చునిటీస్ అనేది స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. కాబట్టి ఇది దురంత దేవ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్ స్వప్న. డైలీ 1 టైం అంటే డైలీ ఒక్కసారి చేస్తే చాలు. ఒక్కసారి చేస్తే చాలు. విజువలైజ్ చేయండి. ఆ అబండెన్స్ అనేది నాకు తీసుకొచ్చే వాళ్ళు కూడా అబండెంట్ గా ఉండాలి అనే ఒక ఆ థాట్ ప్రాసెస్ లో ఉండండి. తప్పకుండా మేడం. సో విన్నారు కదా, మేమైతే కనుక పోయిన వస్తువుల్ని కానీ లేకపోతే డబ్బుల్ని కానీ రిటర్న్ వచ్చేలాగా ఈ స్విచ్ వర్డ్ అయితే మేడం చెప్పారు. సో డైలీ మీరు కూడా ఇది అప్లై చేసుకుని మీ లైఫ్లో మీరు ఎలాంటి చేంజ్ని చూసారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి సమస్యకి మీరు రిజల్ట్ చూడాలి అనుకుంటున్నారు, లేకపోతే మా నుండి ఇంకా ఏవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి వీడియోస్ చేయొచ్చో సజెషన్ కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ స్వప్న.